హలో ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెను కర్రీ చేయబోతున్నాను. ఈరోజు రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్. గోంగూర వచ్చేసి ఒక పావు కేజీ గోంగూర తీసుకున్న, హాఫ్ కేజీ చికెను. ఈ గోంగూరకి కావాల్సిన పేస్ట్ కోసము 10 పచ్చిమిరపకాయలు, లస్సును వేయించిన కొంచెం జీరా, తాలింపు కోసము ఇవి బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, కరివేపాకు, దాల్చీని, కొంచెం ఒక లవంగా, ఎలాచి ఒకటి, లవంగా ఒక 2-3 తీసుకున్నాను. ఇది సాల్టు, మిర్చి పౌడరు, పసుపు, ఇది వచ్చేసి అల్లం పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయలు తీసుకున్నా, టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఎందుకంటే తెల్ల గోంగూర కనుక, ఇది తెల్ల గోంగూర కనుక ఇది టమాటా కొంచెం ఎక్కువ తీసుకున్నా. దానికి పౌడర్ లాస్ట్లో వేయడానికి పౌడరు 1 పించి మెంతులు, హాఫ్ స్పూను జీరా, ధనియాలు 1 స్పూను వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇది పౌడర్ కోసము. ఇది వచ్చేసి బాటిల్ లేదు ఫ్రెండ్స్, ఇది లేత చింతకాయలు, సంవత్సరం నిలువ ఉండేది. ఇది లేత చింతకాయలు 4-5 రోజులు కడిగి పెట్టి ఆరబెట్టి ఇది పొడి చేసి పెట్టుకున్నాను. ఇది గోంగూర మనకి వచ్చేసి ఎర్ర గోంగూర కాదు, తెల్ల గోంగూర కనుక చింతపండు ఇది లేని వాళ్ళ ఇంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. ఈ పొడి ఈరోజు చింతకాయల పొడి ఇది కూడా 1 స్పూను చూపిస్తా. టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూరకి కొంచెం వేయించడానికి నెయ్యి కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవి జార్లో వేస్తున్నాను. ఇవి మిర్చి, జీరా, ఈ 3 కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి ఈరోజు మనకు కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. బాండీ కింద ఈరోజు గోంగూర చికెన్కి కుక్కర్లో వండుతున్నాను ఫ్రెండ్స్. రెండు సైడు స్టవ్ వెలిగించి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూను ఫ్రెండ్స్ నెయ్యి తీసుకుంటున్నాను. గోంగూరకి నూనె బదులు నేను నెయ్యి తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదే దాంట్లో నెయ్యిలు కడిగి పెట్టుకున్న గోంగూర, వేసి ఇక్కడ వచ్చేసి వేడవుతుంది ఫ్రెండ్స్. కుక్కర్ కూడా చికెన్ తాలింపు కోసము. ఈ సైడ్ వచ్చేసి గోంగూర బాండీలో పెట్టేసాను. ఇప్పుడు కొంచెము వేడవుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది స్లోగా మగ్గించుకుంటూ ఉండాలి. డక్కన పెట్టి స్లోగా మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కుక్కర్లో గోంగూర చికెన్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 100 గ్రామ్స్ తీసుకున్నాం. ఎందుకంటే గోంగూర కూడా కొంచెము చికెన్లో మనము వేసినప్పుడు కొంచెం ఆయిల్ కనిపిస్తేనే ఈ కూరకి బాగుంటుంది. తాలింపు కోసం ఫ్రెండ్స్. నూనె కాగింది ఫ్రెండ్స్. కొంచెం ఎండుమిరపకాయ కూడా గోంగూరకి తాలింపులో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాము. ఉల్లిపాయలు వేస్తున్నాము. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు వేయచ్చు, కానీ ఆయిల్లో ఫస్ట్ కరివేపాకు వేస్తే ఏగి ఆ ఫ్లేవర్ ఆయిల్కి పట్టుకొని కరివేపాకు స్మెల్గా బాగా ఉల్లిపాయలకి పట్టుకుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఆగనివ్వాలి ఇవి. ఈ లోపల సైడు
గోంగూర తెలుతుందో లేదు చూడండి. ఓకే, గోంగూర కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఈ గోంగూర నేతిలో వేయించాను. ఇప్పుడు మన మిక్సీలో పచ్చిమిరపకాయలు, జీరా, లసున్ కొంచెం కచ్చా పచ్చిగా దీంట్లో వేసుకుంటున్నాను, రుబ్బి పెట్టిని. ఇది తెల్ల గోంగూర ఫ్రెండ్స్. దీంట్లో నేను ఈ తెల్ల గోంగూర కనుక మీకు ముందర చెప్పాను ఫ్రెండ్స్, ఇది లేత చింతకాయలు ఒక 5 days కానీ వారం రోజులు కానీ ఫ్యాన్ కింద కడిగి ఆరపెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఉప్పేసి, ఇలాగ నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గోంగూరలో నాకు తెల్ల గోంగూర కనుక నేను ఈ చింతకాయ పొడి వేస్తున్నాను, పచ్చి చింతకాయ పొడి ఫ్రెండ్స్. ఇది లేనప్పుడు మీరు కొంచెం తెల్ల గోంగూర అయితే కొంచెము చింతపండు ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు, చింతపండు నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా కొంచెము ఒక 1/2 స్పూన్ కూడా వేస్తున్నాను నేను. చూడండి, 1.5 స్పూను పచ్చి చింతకాయ పొడి వేసాను ఈ గోంగూరలోనే. కొంచెము సాల్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సాల్ట్ కూడా నేను గళ్ళుప్పు తీసుకుంటున్నాను, కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఈ సైడు వేగిన ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగొచ్చినాయి ఉల్లిపాయలు, ఇక్కడ టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసినాయి. ఒక్కసారి ఫ్రెండ్స్ దీంట్లోనే కొంచెం గోంగూరలో సాల్ట్ వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేసాను, పసుపు చెప్పబోయి సాల్ట్ అని చెప్తున్నాను. అది ఫ్రెండ్స్ ఈ గోంగూరలో ఒకసారి ఫ్రెండ్స్ చూడండి, గోంగూర అడగొట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి ఒక 5 నిమిషాల కోసము. ఇక్కడ టమాటా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను, 1 స్పూను అల్లం పేస్ట్. టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. గోంగూర కూడా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. దీంట్లో కూడా కొంచెము పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 3 times వేసిన, ఇది 1/2 స్పూనే ఫ్రెండ్స్. దీంతో ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, 1 స్పూన్ సాల్ట్. గళ్ళుప్పు తీసుకున్న క్రిస్టల్. మనము మటన్ చికెన్ కర్రీలు వేసినప్పుడు చేపల్లో కానీ క్రిస్టల్ సాల్ట్ గళ్ళుప్పు తీసుకుంటే కూరలు టేస్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డక్కన తీసి చూద్దాం ఫ్రెండ్స్. గోంగూర అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బంద్ చేస్తున్నాను గోంగూర కింద. ఓకే ఫ్రెండ్స్, గోంగూర కూడా ఒకసారి బాగా మగ్గిందా లేదా చూస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, గోంగూరలో జీరా, పచ్చిమిరపకాయలు, కొంచెం లస్సును, మనము నూనె వేసి ఆయిల్ వేసే బదులు నూనె వేసి గోంగూరలో ఇలాగా వేడి చేసుకొని పక్కన పెట్టుకుంటే పచ్చిమిరపకాయ కూడా తినేటప్పుడు తగలకుండా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెథడ్లో చేసుకొని చూడండి. ఇది చికెన్కి ప్రిపేర్ అయిపోయింది గోంగూర. ఓకే ఫ్రెండ్స్,
ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కారం వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కారము. కొంచెం ఒక హాఫ్ స్పూన్ తగ్గిస్తున్నా, ఎందుకంటే గోంగూరలో పచ్చిమిర్చి ఉంది కనుక హాఫ్ స్పూన్ తగ్గించాను. 3 స్పూన్స్ తీసుకున్నాను కారము. కొంచెం స్లోలో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్ చేసుకొని స్లోలో మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ కింద సిమ్ చేస్తున్నాను స్టవ్ని. ఓకే, ఇప్పుడు కొంచెం స్లో అయ్యేదానికి డక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. మంట కూడా సిమ్ చేశాను కుక్కర్ కింద. ఈ లోపల మనము జీరా, ధనియాలు, దీంట్లో 1 స్పూను ధనియాలు, హాఫ్ స్పూన్ జీరా, 1 పించి ఈ గోంగూర చికెన్కి 1 పించి వచ్చేసి మెంతులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి పౌడర్ చేస్తున్నాను. ఇది కొంచెం కచ్చాగా లాస్ట్లో వేయడానికి చికెన్ మీద రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ చిన్న రోలు ఫ్రెండ్స్, చూడండి, చిన్న రోలు చక్కగా ఉంటుంది మా చిన్న రోలు. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇక్కడ డక్కన్ తీసి చూసాను ఫ్రెండ్స్, చికెన్ స్లోలో మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఈ చికెన్లో వాటర్ పోయేంత వరకు మనము కొంచెము స్లో చేసి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ చూడండి ఫ్రెండ్స్, 1 గ్లాస్ వాటరు. ఇప్పుడు కొంచెం ముక్కలు మునిగేదాకా వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కుక్కర్ కదా ఇది. మనము గిన్నెలో కానీ వండే పని అయితే, బాండీలో గిన్నెలో వండే పని అయితే మనము డక్కని తీసి చూసుకుంటా ఉంటాం కనుక ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తున్నాను ఫ్రెండ్స్. డక్కన పెట్టబోయే ముందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఓకే ఫ్రెండ్స్, కారము, సాల్ట్ కొంచెం ఇది కూడా వేయవచ్చు ఫ్రెండ్స్. ఈ సాల్ట్ కూడా మిగిలింది కూడా వేస్తున్నాను. కారం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెము మిగిలిన కారము తగ్గింది కదా, 3.5కి చెప్పాను. 3.5 ఈ హాఫ్ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ అంటే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ లీటరు వాటర్ తీసుకున్నాను ముక్కలు మునిగే వరకు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇది వాటర్ మునిగే వరకు పెట్టాను. ఇప్పుడు డక్కన పెట్టుకున్నాను. డక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. విజిల్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, 3-4 విజిల్స్ వచ్చేదాకా ఇలాగా ఉంచాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి. ఓకే, చికెన్ తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 4 విజిల్ అయిన తర్వాత డక్కన్ తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మరొకసారి వెలిగిస్తున్నాను. ఇప్పుడు మంట పెద్దగానే పెట్టుకొని ఇప్పుడు ఈ తెరులుతున్న ఈ గ్రేవీలోని చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ హాఫ్ లీటర్ వాటర్లోనే కుక్కర్లో 4 విజిల్ వచ్చిందాకా మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. చికెన్ ఉడికిందా లేదు కూడా చూడండి ఫ్రెండ్స్. మనకి 4 విజిల్కి చికెన్ ఉడికిందా లేదా
చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెము ఈ చేసి పెట్టుకున్న ఉడకబెట్టిన ఈ గోంగూరని బాడి నుంచి తీసి కుక్కర్లో ఇలాగా వేస్తాను. ఈ బాండీలో కొంచెం ఫ్రెండ్స్ ఇది కూడా తీసి పెడతాను. ఈ మెథడ్ ఫ్రెండ్స్ మా అమ్మగారు నాకు నేర్పించారు. ఇలాగా గోంగూర మొత్తము ఈ గ్రేవీలో మనకి చికెన్ గోంగూర అంటే ఒట్టి ముక్కలు గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువ పోసేసి అదే విధంగా ఎక్కువ వేసేటట్టు తినకుండా ఇలాగ కొంచెము మన గోంగూర అంతా ఇక్కడ మొత్తము సమానంగా అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు నేను ఈ మసాలాలు తీసేసిన చిన్న రొట్టెల మసాలాలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలా ఏంటంటే జీరా హాఫ్ స్పూను, ఒక పించి మెంతులు వేసాను, ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసి ఇవే ఈ చికెన్ గోంగూరకి ఇవే హైలైట్ అవుతాయి ఫ్రెండ్స్. మసాలాలు టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి ఇలా చేసుకొని కుక్కర్లో త్వరగా కూడా అవుతుంది ఫ్రెండ్స్ మనకి చికెను. ఈ మసాలాలు గోంగూర అంతా చికెన్కి పట్టుకునేదానికి ఒక 5 minutes ఇలాగా స్లోలో పెట్టుకొని మంటను తగ్గి సిమ్లో చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి డక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే నేను బ్యూటీషియన్ చేశాను ఫ్రెండ్స్. అది ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. మీకు ఒక టిప్స్ చెప్తాను నేను. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ రసం తీసుకోవాలి, 1 టేబుల్ స్పూను పాలు 2 సమానంగా 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. దీంతోపాటు సన్టాన్ కూడా తగ్గిపోతుంది మనకి ఫేస్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డక్కన్ తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ 5-10 minutes మనము చికెన్ గోంగూర కలిపాము కనుక ఆ ముక్కలకి పులుపు పట్టుకుంటుంది. మసాలాలు గోంగూర పులుపు పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే చూడండి, అడుగు కూడా అడ్డుకోలేదు, కుక్కర్లో మంచిగా ఉంది చూడండి. ఈరోజు కుక్కర్లో ఈ రెసిపీ గోంగూర చికెన్ చేసి చూపించాను ఫ్రెండ్స్. త్వరగా కూడా మనకి అవుతుంది వంట. చూడండి ఫ్రెండ్స్. ఓకే స్టవ్ బంద్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కొంచెం టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలాగ ఉంటుందనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా గోంగూర చూడు. 1/2 లీటర్ వాటర్ పోసామే కానీ మనకి మొత్తం రెడీ అయ్యాలకే ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. వాటర్ చూడండి, గ్రేవీ చిక్కబడిపోయింది. గోంగూర పట్టుకుంది కనుక చక్కగా ఉంది. ఇప్పుడు గోంగూర గ్రేవీ కూడా తీసుకొని ప్లేట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఎలాగుందో తిని చూపిస్తాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, వేడి అన్నము, వేడి చికెను పీస్ వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కూడా మెత్తగా 4 విజిల్స్ చాలు ఫ్రెండ్స్. వాటరు మీకు పదే చెప్తున్నాను, ఎందుకంటే కుక్కర్ కదా ఇది. 1/2 లీటరు నీళ్ళు తప్పనిసరిగా పోయాలి. 4 విజిల్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉంది. తిని చూపిస్తాను. కొంచెము గోంగూర గ్రేవీ కూడా తీసుకుంటున్నాను. చికెను గోంగూర టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్.
ఫ్రెండ్స్, కూరలో కారం కానీ మనం వేసిన గోంగూరలో కలిపిన మిర్చి, పచ్చిమిర్చి, ఆ ముద్ద కూడా కలిపాను కదా. ఇక్కడ కూడా కారం 3½ స్పూన్ చూపించాను. ఒక పావు గోంగూరకి 10 పచ్చిమిరపకాయలు, దానికి సరిపడేట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నంటే కారం ఎక్కువ అవుతుంది, పచ్చిమిర్చి వేసాం కనుక మనకి. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎమ్మీ టేస్ట్. ఒకసారి మీరు చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చింతకాయ పొడి వేసాను ఫ్రెండ్స్. ఇది వెరైటీగా ఉంది చికెను. వేసుకొని దీన్ని చూసి మీరు కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ గోంగూర చికెన్ కర్రీ చేసి చూపించాను. ఒకసారి దీన్ని చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎలా చేసుకునేది. ఎంతో బాగుంటుంది. ఇది మా గార్డెనింగ్ గోంగూర ఫ్రెండ్స్, తెల్ల గోంగూర. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.